మనలో చాలామందికి ఎదురయ్యే ఓ విచిత్రమైన సమస్య గురించి ఈరోజు మాట్లాడుకుందాం. పొట్ట ఉబ్బరంగా, గ్యాస్తో ఇబ్బందిగా అనిపించినప్పుడు సరే కొంచెం తక్కువ తిందాం, లేదంటే ఉపవాసం చేద్దాం అని అనుకుంటాం. కాని విచిత్రమేంటంటే అలా చెయ్యగానే సమస్య తగ్గకపోగా ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మంచి చేద్దామనుకుంటే ఇది రివర్స్ అవుతోందేంటి అనిపిస్తుంది కదా. ఈ విశ్లేషణలో ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు కారణమేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఉపవాసం చేస్తే పొట్ట ఖాళీ అయ్యి తేలికగా అనిపించాలి, అంతే కదా. మరి అలాంటప్పుడు ఇంకా ఉబ్బరంగా, అసౌకర్యంగా ఎందుకు అనిపిస్తుంది? ఇది చాలామంది ఫేస్ చేసే కన్ఫ్యూజనే. దీనికి సమాధానం మన జీర్ణ వ్యవస్థ లోతుల్లోనే దాగి ఉంది. అది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సమస్య మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే దానిలో లేదు. అసలు పాయింట్ ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా సరైన చోట ఉందా లేదా అనేదే అసలు మ్యాటర్. అవును, వాటి లొకేషన్ అదే మొత్తం కథను మార్చేస్తుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలన్నింటికీ వెనుక చాలాసార్లు ఉండే ఒక కామన్ విలన్ పేరు సీబో, అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్. సింపుల్గా చెప్పాలంటే మంచి బ్యాక్టీరియా ఉండాల్సిన ఇల్లు ఏది? పెద్ద ప్రేగు. కానీ దాన్ని వదిలేసి చిన్న ప్రేగులోకి వచ్చేసి అక్కడ వాటి జనాభాను విపరీతంగా పెంచేసుకుంటాయన్నమాట. చెప్పాలంటే రాంగ్ అడ్రస్కొచ్చేశాయి. ఒక ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా అంతా వాటి సొంత ఇల్లు, అంటే పెద్ద ప్రేగులో హాయిగా ఉంటుంది. కానీ ఎస్ఐబిఓ ఉన్నప్పుడు సీన్ రివర్స్. అదే బ్యాక్టీరియా చిన్న ప్రేగులో, అంటే తప్పుడు చోట గుంపులుగా పేరుకుపోతుంది. ఈ చిన్న తేడానే అన్ని సమస్యలకు అసలు కారణం. దీనివల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం ఇంకా పూర్తిగా అరగక ముందే ఈ తప్పుడు చోట ఉన్న బ్యాక్టీరియా దానిమీద అటాక్ చేసి పులియబెట్టేస్తుంది, అంటే ఫర్మెంట్ చేసేస్తుంది. ఆ ప్రాసెస్లోనే గ్యాస్, కడుపులో నొప్పి, ఉబ్బరం ఇవన్నీ మొదలవుతాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉబ్బరం వస్తుందంటే అయ్యో నేనెక్కువ తినేశానేమో అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆ గిల్ట్ నుంచి బయటకొచ్చేయండి. ఇక్కడ సమస్య క్వాంటిటీ కాదు, లొకేషన్. మనమెంత తింటున్నామన్నది కాదు, ఆ బ్యాక్టీరియా ఎక్కడ తింటుంది అన్నదే పాయింట్. సరే, మన బాడీ ఇంత స్మార్ట్ కదా, మరి ఈ బ్యాక్టీరియా ఇలా రాంగ్ ప్లేస్లో పెరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా అనే డౌట్ రావచ్చు. అస్సలు ఊరుకోదు. మన శరీరంలోనే ఒక అద్భుతమైన ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్ ఉంది. కాకపోతే కొన్నిసార్లు మన లైఫ్ స్టైల్ వల్లే ఆ సిస్టమ్కు మనం బ్రేకులు వేస్తుంటాం. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. మన బాడీలో ఉన్న ఆ సూపర్ క్లీనింగ్ సిస్టమ్ పేరే మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్, షార్ట్గా ఎంఎంసీ అనొచ్చు. దీన్ని మన గట్ని శుభ్రం చేసే క్లీనింగ్ సిబ్బందిగా లేదా రాత్రంతా కాపలా కాసే నైట్ వాచ్మెన్ లాగా ఊహించుకోవచ్చు. ఈ ఎంఎంసీ ఏం చేస్తుందంటే ఒక పవర్ఫుల్ అలలాగా మన చిన్న ప్రేగుల గోడల వెంట కదులుతూ వెళ్తుంది. అలా వెళ్తూ అక్కడ మిగిలిపోయిన చిన్న చిన్న ఆహారపు ముక్కల్ని, పేరుకుపోయిన ఎక్స్ట్రా బ్యాక్టీరియాని అన్నిటినీ శుభ్రంగా ఊడ్చేసి పెద్ద ప్రేగు వైపుకి తోసేస్తుంది. ఒక రకంగా మన గట్కి జరిగే డీప్ క్లీనింగ్ సర్వీస్ అన్నమాట. అయితే ఇక్కడ ఒకే ఒక కండిషన్ ఉంది. ఈ ఎంఎంసీ అనే క్లీనింగ్ సిబ్బంది పనిలోకి దిగాలంటే మన పొట్ట కనీసం 4 నుంచి 5 గంటల పాటు ఖాళీగా ఉండాలి. అంటే ఒక మీల్కి ఇంకో మీల్కి మధ్య సరైన గ్యాప్ ఇస్తేనే ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనలో చాలామంది తెలియకుండా ఒక పెద్ద తప్పు చేస్తుంటాం. భోజనాల మధ్యలో ఆ టీ, ఈ కాఫీ, ఓ బిస్కెట్, ఏదో ఒక చిన్న స్నాక్ ఇలా తింటూనే ఉంటాం. మనం నోట్లో ఒక చిన్న బిస్కెట్ ముక్క వేసుకున్నా చాలు, ఆ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం ఆగిపోతుంది. ఆ ఎంఎంసీ సిస్టమ్ వెంటనే ఓకే ఫుడ్ వచ్చేసింది, క్లీనింగ్ ఆపేసి డైజెషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. దీంతో ఆ తప్పుడు చోట ఉన్న బ్యాక్టీరియాకు పండగే పండగ. సరే, ప్రాబ్లం ఏంటో తెలిసింది, కారణమేంటో కూడా తెలిసింది. ఇక సొల్యూషన్ వైపు వెళ్దాం. మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా దానితో కలిసి పనిచేసే ఒక సింపుల్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్, 3 స్టెప్స్. నంబర్ 1, భోజనాల మధ్యలో తినే స్నాకింగ్ పూర్తిగా ఆపేయాలి. ఇలా చేస్తే మన ఎంఎంసీకి దాని పని అది చేసుకోవడానికి కావలసినంత టైం దొరుకుతుంది. నంబర్ 2, సింపుల్గా ఒక 12 గంటల ఫాస్టింగ్తో మొదలుపెట్టండి. అంటే రాత్రి 8కి డిన్నర్ చేస్తే మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఏమీ తినకుండా ఉండటం, అంతే. ఇక నంబర్ 3, భోజనం చేశాక ఓ 10 నిమిషాలలా నెమ్మదిగా నడవండి. ఇది డైజెషన్కి భలే హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మన జీర్ణ వ్యవస్థను కఠినమైన ఉపవాసాలతో శిక్షించడం మన లక్ష్యం కాదు. దానికి కావలసింది ఒక క్రమశిక్షణతో కూడిన రొటీన్. మనం దానికి సరైన సమయమిస్తే చాలు, అది తనను తాను బాగు చేసుకోగలదు. ఫాస్టింగ్ విండోని పెంచే విషయంలో అస్సలు తొందరపడొద్దు. చాలా నెమ్మదిగా, సేఫ్గా వెళ్ళాలి. మొదటి 1-2 వారాలు కేవలం 12 గంటల ఫాస్టింగ్కే కట్టుబడి ఉండండి. బాడీ దానికి అలవాటుపడి లక్షణాలు కొంచెం మెరుగుపడిన తర్వాత మాత్రమే స్లోగా 13 గంటలకు పెంచండి. అది కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ తర్వాత ఎప్పుడైనా 14 గంటలు ట్రై చెయ్యొచ్చు. మన శరీరం చెప్పేది వినడమే ఇక్కడ చాలా ముఖ్యం. ఓకే, ఫైనల్గా మనం ఈరోజు నేర్చుకున్న కీలకమైన పాయింట్స్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి మన గట్ హెల్త్ని మార్చేసే సూత్రాలు. మనం గుర్తుంచుకోవాల్సినవి 4 విషయాలు. 1, ఉబ్బరం అనేది ఫుడ్ క్వాంటిటీ సమస్య కాదు, అది బ్యాక్టీరియా లొకేషన్ సమస్య. 2, మన గట్కి కూడా రెస్ట్ కావాలి. భోజనాల మధ్య దానికి క్లీనింగ్ చేసుకునే టైం ఇవ్వాలి. 3, ఫాస్టింగ్ని ఎప్పుడూ నెమ్మదిగా మన బాడీ సిగ్నల్స్ని గౌరవిస్తూ మొదలుపెట్టాలి. ఇక చివరిగా 4, మొదట్లో ఏం తింటున్నాం అనేదానికన్నా ఏ టైంకి తింటున్నాం అన్నది రెగ్యులేట్ చేయడం చాలా ముఖ్యం.
సో మన జీర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించే విధానాన్నే మార్చుకోవాల్సిన టైమిది. ఆహారాన్ని కంట్రోల్ చేస్తూ మన శరీరాన్ని శిక్షించడం కాదు, దానికి సహకరించాలి, దానితో కోఆపరేట్ చేయాలి. అసలు గోలు ఫుడ్ని కంట్రోల్ చేయడం కాదు, మన డైజెస్టివ్ సిస్టమ్కి సహకరించడం. ఈ ఒక్క ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. దీని గురించి ఒకసారి ఆలోచించండి.